హల్లెలూయా. దేవుని స్తోత్రములండి. అందరు బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యము 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 38 నుంచి చదువుకొని చెప్పుకుందామండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిశువులు అతని సమక్షమునందు కూర్చొని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిశువులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. యోషీయా గిల్గాలు నుండి తిరిగి వచ్చినప్పుడు ఎలీషా గిల్గాలు నుండి తిరిగి వచ్చినప్పుడు ఆ దేశమందు క్షామం ఉందంట. క్షామం అంటే కరువు అండి. క్షామము, కరువు. అయితే ప్రవక్తల శిశువులు ఆనాడే ప్రవక్తల దగ్గర కూడుకొని వచ్చారంట. అప్పుడు ప్రవక్త ఏమన్నారంటే శిశువుని పిలిచి కూరకుండ పొయ్యి మీద పెట్టాడంట. కూరకండ పొయ్యి మీద పెట్టి వంట చేయమని చెప్పాడంట. ఆ శిశువుడు కూర వంట చేయమని సెలవియ్యగా కూరకుండ పొయ్యి మీద పెట్టి సెలవు ఇచ్చినప్పుడు ఆ శిశువుడు కూరలో ఆకులు కోసుకురావటానికి వెళ్ళాడంట. అయితే ఒకడు కూరాకులు వేరుటకు పొలంలోనికి పోయి ఎర్రి ద్రాక్ష చెట్లను చూసి దాని గుణం ఎరగక దాని తీగలు తెంచి ఒడినిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. యేసయ్యకి స్తోత్రాలు. ఆ గుణం అంట, ఆ ఆకులు గుణం ఎరగక, అవి ఎర్రి ద్రాక్ష తీగలంట, వాటి గుణం ఏంటో ఆ వెళ్ళిన శిశువుడికి తెలియదంట. తెలియనప్పుడు ఆయన ఏం చేసిండు, ఈ ఏంటో బాగానే ఉన్నాయి, పచ్చపచ్చగా ఆకులు చక్కగా ఉన్నాయి, ఈ కోసుకొని చక్కగా కూర వండుకోవచ్చని ఒడి నిండా తెంపుకొని వచ్చిందంట. ఆ శిశువుడు ఒడి నిండా తెంపుకొని వచ్చి ఆ తినుటకు వారు తీసుకొని వచ్చి ఎర్రి ద్రాక్ష తీగలని తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిశువులు రుచి చూసి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. ఆ ఆకులు తీసుకొని వచ్చి తరిగి కుండలో వేసి వండేశారంట. వండినప్పుడు ఆకులు గుణం తెలియదు. ఎర్రి ద్రాక్షలంట, దాంట్లో గుణం ఎరగదంట. అది ఎట్లా విషమందంట. ఆ దైవజనుడా తినేవారు చెప్పారంట, దైవజనుడా ఈ కూరలో విషం ఉంది అని చెప్పినప్పుడు ఈ దైవజనుడు ఏం చేశాడంటే అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించమని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బును కనిపింపకపోయాను. దేవుని స్తోత్రములండి. కుండలో జబ్బు ఉందని ఆ శిశువులందరూ దైవజనుని పిలిచి అడిగినప్పుడు ఈయనేం చేసిండు, ఆ కుండలో కూరలు మార్చలేదు, ఆకులు మార్చలా, ఆ కుండను మార్చలా, మళ్ళీ వేరే కూర వండల. ఆ విషయం ఉన్నది కనుక ఈయన దైవజనుడు యెహోవా ప్రవక్త కనుక ఈయన ప్రార్థన చేసి దాంట్లో పిండి కొంచెం తెమ్మని ఆ పిండి ఆ కూరలో వేసి కలిపినప్పుడు ఆ కూర అంతా, ఆ జబ్బు అనేది అంతా తొలగిపోయి ఆ కూర మొత్తం కూడా రుచికరంగా తయారయ్యిందంట. రుచికరంగా తయారైనప్పుడు వాళ్ళందరూ భోజనం చేశారంట. అప్పుడు దైవజనుడు ఎంత గొప్ప కార్యం చేసిండు. దీన్ని బట్టి ఆ జబ్బు కొండ అనేది మార్చి వేసి మధురముగా మార్చి అది ఎంతో రుచికరంగా చేసి ఆ కుండలో మరి ఏ జబ్బు కనిపింపకుండా పోయాను. ఏ జబ్బు లేదు కనుక వాళ్ళందరూ
భోజనం చేశారండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదట పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ ఎన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక శిశువుడు వచ్చిందంట ప్రవక్త దగ్గరకు ఒక శిశువుడు వచ్చి, ఆయన ఎక్కడి నుంచి వచ్చిందంటే బయల్షాలీషా నుండి అట వచ్చి మొదట పంట బాపతు అంటే మొదట కోసిన దాన్ని తాలూకా, మొదట పండిన పంటలో 10వ వంతు భాగము, లేదా దాంట్లో కొంచెం. బాపతు అంటే ఇప్పుడు మనం ఏదన్నా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కొద్దిగా తీస్తే దాని బాపతు. బైబిల్లో ఏంటంటే బాపతు అంటే మొదటి పంట బాపతు. యవ్వల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ ఎన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడికి ఇచ్చిందంట అతడు. ఇచ్చినప్పుడు ఈ దైవజనుడు ఏం చేసిండు, అవి తీసుకొని అవి కూర్చున్న వాళ్ళకి ఇవ్వమని చెప్పి పంపించిందంట. ఆ శిశువుడికి చెప్పిందంట. ఆ శిశువుడు ఏమన్నాడంటే, అయితే అతన్ని పనివాడిని 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. అక్కడ వడ్డించే పనివాడు అన్నంట 100 మంది ఉండారయ్యా, 100 మంది ఉండారు. ఈ తెచ్చిన 20 యవ్వల రొట్టెలు ఏం సరిపోతాయి? మనకు మామూలుగా అయితే ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క మనిషికి వస్తుంది. అయితే గోధుమలు వెన్నులు కొన్ని అంట. అంటే గోధుమలు పంట వచ్చేటప్పుడు ఎన్నులు తుంచి, మన వరి పంట వచ్చేటప్పుడు ముందు ఎన్నులు తుంచి తీసుకొచ్చి వాటిని ఏంటో దంచి అటుకులు అవి చేస్తాం కదా, అలాంటివే గోధుమలు ఎన్నులు తీసుకొని వచ్చి కొన్ని ఇచ్చారంట. పండ్లను కూడా తెచ్చారట. ఈ ఎంత సరిపోతాయి దైవజనుడా అని ఎలీషాని ఆ పనివాడు అడిగినప్పుడు, యెహోవా తండ్రి సెలవిచ్చాడు ఇంకా మిగులుద్దట. వాళ్ళు తినంగా మళ్ళీ మిగులుతాయని నేను కాదు చెప్పేది, ప్రవక్తనైన నేను కాదు చెప్పేది, యెహోవా సెలవిచ్చుచున్నాడు నువ్వు పెట్టమని చెప్పాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అయితేనండి ఆ పనివాడు వానికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అవి మిగిలిపోయినాయి అంట. దేవుడి స్తోత్రములు. యేసయ్య ఇచ్చిన దేవుడు యెహోవా తండ్రి ఇచ్చిన మాట ఒక్కటి కూడా తప్పిపోదండి. ఎందుకంటే దైవజనుడికి ఏమైతే చెప్పిండో 100 మంది అంటే 100 మంది అని ఇక్కడ రాసిపెట్టి ఉంది. 100కి 100 కాబట్టి 100 మంది ప్రజలు శిశువులు అక్కడ ఉన్నప్పుడు 20 యవ్వల రొట్టెలు, కొన్ని గోధుమల ఎన్నులు, కొన్ని పండ్లే, అక్కడేమి 100 లేవు. అవి వారు తినంగా మిగులుతాయని యెహోవా తండ్రి చెప్పిన మాట ప్రకారం దైవజనుడు చెప్పినప్పుడు ఆ శిశువుడు వడ్డించగా నిజంగా వాళ్ళు తినంగా మిగిలినవి అంటండి. ఇదొక అద్భుతము దేవుడు చేశాడు. ఇక్కడ కుండలో అద్భుతం చేశాడు. పెద్ద కుండ పెట్టిండంట దైవజనుడు. ఎవరు ఆ గిల్గాల్ నుంచి రాగానే దైవజనుడిని చూడటానికి వచ్చిన శిశువులందరికీ పెట్టాలి. ఏంటంటే కరువు ఉంది, అప్పుడు కరువు ఉంది కనుక ఆ కరువులో భోజనం పెట్టాలి కనుక ఏం చేశారు, కుండ ముందే పొయ్యి మీద పెట్టి కూరాకులు కోసుకురావటానికి వెళ్ళినప్పుడు బాగా పచ్చగా ఉందని ఎర్రి ద్రాక్షాలు అవి దాని గుణం ఎరక్క కోసుకొని శిశువుడు వచ్చి తరిగి కూరకుండలో వేసినప్పుడు అది విషమైంది. దైవజనుడు ఆ కుండలో విషం ఉందని చెప్పగానే ఈయన ఏం చేశారంటే ప్రార్థన చేసి ఆయన
అద్భుతం చేశాడు అక్కడ అన్నమాట. దేవుడు ఆయన ద్వారా అద్భుతం చేశారు. ఆ పిండ ఎప్పుడైతే తెచ్చి ఆ కుండలో వేశారో ఈ జబ్బంతా పోయి, కుండలో ఉండ జబ్బంతా పోయి ఆ కుండలో ఉండ కూర అంతా రుచికరంగా ఆరోగ్యకరంగా ఉంది. వాళ్ళందరూ తిన్నారు. ఇది ఫస్ట్ అద్భుతం. రెండో అద్భుతం, ఆ 20 రొట్టెలు, కొన్ని గోధుమ ఎన్నులు, కొన్ని పండ్లు 100 మందికి పంచిపెట్టగా కొన్ని ఆహారం మిగులుతాయి అని యెహోవా తండ్రి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మిగిలినాయి అంటండి. ఇది దేవుడు చేసిన అద్భుతం. మన యేసయ్య చేసింది చూడండి. అప్పుడు కొండ మీద ప్రసంగం అప్పుడు ఇప్పుడు ఎన్ని 2 రొట్టెలు 5 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు ఎత్తారు. మళ్ళీ కొన్ని చేపలు, మళ్ళీ కొన్ని రొట్టెలు 4,000కి పంచగా 7 గంపలు ఎత్తారు. అట్టనే ఆ అద్భుతమే ఇక్కడ జరిగింది. ఇక్కడేమో తండ్రి అయిన దేవుడు, అక్కడ కుమారుడైన యేసయ్య. అద్భుతములు ఒకటే, చేసేది ఒక తండ్రి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రవక్తను వాడుకున్నారు, అక్కడ కుమారుడైన యేసయ్య డైరెక్ట్గా ఆ అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రములు. ఈ వాక్యం దేవుడు తన వెనుకల్లో దీవించునుగాక. యేసునామములో ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. యేసయ్య నీకు స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా నీకు వందనములు తండ్రి, స్తోత్రములు. అయ్యా ఈ చిన్న వాక్యాన్ని అయ్యా నీవు నాలో ఉండి చెప్పించి అయ్యా మహిమ నీవు పొందుకోవాలని నేను నిన్ను అడుక్కున్నాను. ఖచ్చితంగా నీకే మహిమ రావాలా. ఎన్న వారందరూ కూడా నా ప్రభువా నీలో అంటుగట్టుబడి జీవించాలా. నీవే నిజ దేవుడు అని, నీవు తప్ప వేరొక దేవుడు లేదని తెలుసుకోవాలా. ఈ అద్భుతము అందరి జీవితంలో జరగాలి ప్రభు నీకు స్తోత్రాలు. అయ్యా లేదు లేదనుకున్న వారికి కొద్దిగైనా నీ నామములో ప్రార్థన చేసి అవి తీసుకుంటే అది ఎంత ఎక్కువ అయిదో సమృద్ధిస్తావో నా తండ్రి. జబ్బుతో ఉన్న కొండలో నుంచి తీసిన ఆహారాన్ని కూడా నా తండ్రి, కూరను కూడా నా ప్రభు మధురంగా చేసావు కదా, అందరూ తినేటట్టు చేసావు, చాలా రుచికరంగా చేసావు, ఎంతో గొప్ప తండ్రి అద్భుతములు చేసావయ్యా. నా జీవితంలో, ఈ లైవ్ చూసేవారి జీవితంలో, ప్రార్థనా యోధుల్లో, అందరి కుటుంబాల్లో ప్రభువా ఈ అద్భుతాలు జరుగును గాకని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి వారు నిన్ను కలిగి ఉండాలని, నీతో బ్రతకాలని అయ్యా. ఎంతమంది జబ్బులతో ఉండారో ముట్టి స్వస్థపరచాలని, ఎంతమంది తెలియక నా ప్రభువ అయ్యా ఆహారం కూడా లేక నా ప్రభువ ఎంతమంది ఉండారో వారు ఆకలి కూడా తీర్చాలని, దైవజనులైనా వాళ్ళు ఉంచుకోవాలి, ఆయన ఉంచుకోలేదు ప్రభువ అవి అందరికీ పంచిపెట్టి ఆ గుణం కూడా అందరికీ దయచేయాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో దీవించి ఆశీర్వదించి అందరినీ కాపాడి వాక్యం విన్న ప్రతి కుటుంబంలో కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి నా తండ్రి ఈ 100 మందికి 100 మందికి నువ్వు ఎలాగ బ్లెస్ చేసి ఇంకా మిగిలేలాగా చేశావు అదే రీతిలో ప్రతి కుటుంబంలో మిగిలి ఉండాల. వారి తినంగా చేయంగా తృప్తి పొందంగా మిగిలి ఉండే ఆశీర్వాదం అందరికీ దయచేయమని యేసు నామములు అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.